ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయాగరాజ్‌లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళా. ప్రతి 12 సంవత్సరాలకి జరిగే ఈ మహాకుంభమేళా 6 సంవత్సరాలకి ఒకసారి అర్ధ కుంభమేళాగా జరుగుతుంది. అది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకే. ఎందుకంటే 24,00,00,000 మంది వరకు హాజరవుతారు దానికి. ఇప్పుడు మహాకుంభమేళాకి దాదాపు 45-50,00,00,000 మంది అయితే హాజరయ్యే అవకాశాలున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు జరిగే ఈ మహాకుంభమేళాకి 45-50,00,00,000 మంది హాజరవుతారంటే అంత అతిశయోక్తి ఏం కాదు. ఇప్పటికే ఈ 3 రోజులకే 13, 14, 15వ తారీఖు ఈ 3 రోజులకే దాదాపు 8,500,00,000 మంది అయితే పుణ్యస్నానాలు ఆచరించినట్లయితే తెలుస్తోంది. రెండవ రోజు అంటే మొన్న 14వ తారీఖున 3,500,00,000 మంది, మొదటి రోజు 1,50,00,000 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. నిన్న ఒక్కరోజే 3,500,00,000 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ పుణ్యదినాలు ఈ 3 రోజులు కూడా పుణ్యదినాలు. ఎందుకంటే సంక్రాంతి కాబట్టి ఈ పుణ్యదినాల్లో ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక నుంచి ప్రతిరోజు 1,00,00,000 మంది, 80,00,000, 90,00,000 మంది వరకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక భక్తుల రద్దీ కూడా తగ్గుతుంది. 1,00,00,000 మంది వరకు ప్రతిరోజు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. 3-4 కోట్ల మంది అయితే రారు. కానీ ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రంలో ఐటీ భావాలు కూడా సందడి చేస్తున్నారు. అనేక మంది ఐటీ కంపెనీలు పెట్టినోళ్ళు, అలాగే లక్షల లక్షల జీతాలు తీసుకున్నటువంటి ఐటీ ఉద్యోగులు కూడా వారి యొక్క ఉద్యోగాలను వదిలేసి బాబాలుగా మారి, అంటే ఆధ్యాత్మిక వైపు రావడం, దీంట్లో సైన్స్ దాగుండడం ఎంతో వాళ్ళని దగ్గర చేసింది ఈ ఆధ్యాత్మికతకి. అలాంటి వ్యక్తుల్లో అభయ్ సింగ్. ఈయన అనేక కంపెనీల్లో పనిచేశాడు. అలాగే ఒక స్టార్టప్ కంపెనీని కూడా మొదలెట్టాడు. అవన్నీ వదిలేసి ఇప్పుడు సైన్స్ పరంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికత వైపు వచ్చి ఆయన బాబాగా మారాడు అభయ్ సింగ్. ఐఐటి బాబా అంటారు ఇతన్ని. అలాగే హర్ష రిచారియా, ఈమె కూడా ఒక మోడల్ ఐటీ ఉద్యోగి. ఈమె కూడా ఉత్తరాఖండ్కి చెందినటువంటి ఈమె ఆ జాబ్ వదిలేసి ఈమె మళ్ళీ బాబాగా తయారైంది. ఈవిడ కూడా ఇప్పుడు ప్రయాగరాజ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అలాగే స్టీవ్ జాబ్స్ భార్య గారు కూడా రావడం జరిగింది. అదంతా మీకు తెలిసిందే. ఆమె కూడా వచ్చి మహాకుంభమేళాలో పరవశించిపోతున్నారు. ఆమె కూడా ఒక ట్వీట్ చేశారు. నా జీవితంలో చూడదలుచుకున్నది, చూడాలనుకున్నది, చూడగలనో లేదో అనుకున్నది ఈ మహాకుంభమేళ. నాకు భారతదేశం అంటేనే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు చాలా ఇష్టం. అందుకే ఆమె పేరు కూడా మార్చుకున్నారు. ఆమె ఇప్పుడు హిందువుగా మారారు. ఈ ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఈమె కూడా ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తున్నది ఈ మహాకుంభమేళాని.